ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా నుంచి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సుష్మా గొంగూడ జిలేర్గూడెం అటవీ ప్రాంతంలో భద్రత బలగాలు మావోయిస్టు కోసం యాంటీ నక్సల్ ఆపరేషన్లో భాగంగా విస్తృతంగా కూంబింగ్ చేపట్టారు. సుమారు 2,000 మందికి పైగా అడవిని జల్లెడపడుతున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టుల ప్రింటింగ్ ప్రెస్ స్థావరాలపై భద్రతా బలగాలు దాడి చేశాయి. నూతనంగా నిర్మించిన క్యాంప్ గోమగూడ పరిధిలోని జలేర్గూడ అడవుల్లో నక్సలైట్ల ప్రింటర్, ఇన్వర్టర్ మెషిన్ మరియు ఇతర సామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. భద్రతా బలగాలకు హాని కలిగించే ఉద్దేశ్యంతో మావోయిస్టులు రహస్య స్థావరం చుట్టూ చాలా చోట్ల స్పైక్లను ఏర్పాటు చేశారు. దీనిని బాంబు స్క్వాడ్ బృందాలు గుర్తించాయి. క్యాంప్ గోంగూడ పరిధిలోని జలేర్గూడ గ్రామ అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో జిల్లా పోలీసు ఫోర్స్, కోబ్రా మరియు క్రపఫ్ బృందం నక్సల్ పెట్రోలింగ్ కోసం బయలుదేరాయి. జిల్లా పోలీస్ ఫోర్స్ 203 కార్ట్స్, కోబ్రా 241 కార్ట్స్, క్రపఫ్ సంయుక్తంగా మావోయిస్టు స్థావరాన్ని గుర్తించాయని తెలుస్తోంది. అధికారికంగా పోలీసులు ప్రకటించాల్సి ఉంది.